నేను ఆయుర్వేదిక్ నాటి మందులు వనమూలికలు చేస్తూ ఉంటాను. నా పేరు సుభాష్ గౌడ. నేను ఉండేది వచ్చేసి కర్ణాటక కోలార్ డిస్ట్రిక్ట్ ముళబాగిల్ తాలూకు. ఇప్పుడు ఈ మధ్య నాకు చాలామంది ఫోన్ చేసి గురుగారు బట్టతలపైన ఇంటికి వచ్చేదానికి ఏదైనా ఫార్ములాస్ ఉన్నాయా అని అడిగినారు. నేను మా గురువుల్ని కొంతమంది దగ్గర విచారణ చేసి అందరిని అడిగి తెలుసుకున్నా. ఒక 3 ఫార్ములాలు ఉన్నాయనైనా ఇచ్చి చూడు, పని చేస్తే పర్వాలేదు అని చెప్పినారు. ఇప్పుడు ఆ ఫార్ములా మీకు చూపించుదామని మీకు చెప్పుదామని నేను వచ్చిన. ఇప్పుడు మీరు ఈ బట్టతలపైన ఎంటికలు మలిచేదానికి నేను ఒక ఫార్ములా చెప్తున్నా. దీన్ని తెచ్చి చేసుకొని వాడుకోండి, మీకు మీరుగా వాడుకోండి. ఎలా చేసుకోవాలా అంటే నేను చూపిస్తాను. ఏమేమి ఐటెంలు కావాలి, ఎలా చేసుకోవాలి నేను నీట్గా చెప్తాను. 1-2 సార్లుగా వీడియో చూసి తెచ్చి మీకు మీరుగా చేసుకోండి. ఊరికే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎవరికైనా కానోళ్ళు ఉంటే మాత్రము మీ చేతిలో ఇది చేసుకునే కయ్యలేదు, మీ దగ్గర లేదు అనేవాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేస్తే నేను కావాలంటే పంపిస్తాను. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఇప్పుడు ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది చెంగల్ఫకోష్ట కడ్లివి ఏర్లు. ఇది మెయిన్ ఐటెం. ఇది మంచి సుగంధమైన ఐటెం, మంచి స్మెల్ ఉంటుంది. దీన్ని తెచ్చుకోవాలి. ఇది చెంగల్ఫకోష్ట, ఇది మంచి సుగంధమైన స్మెల్ వస్తుంది, బాగుంటుంది స్మెల్ కూడా. ఇది ఒక 50 గ్రాములు తెచ్చుకోండి మీరు, ఫస్ట్ ఐటెం. అదేవిధంగా ఇదిగోండి మినపప్పు అంటే ఉద్దులు మనం ఇడ్లీ దోశకి వాడతాం ఉద్దులు. ఇది ఉద్దుబ్యాళ్ళు, ఇది చాలా శ్రేష్టమైంది. ఇది పొట్టు ఉండేది ఉండాలి, ఎందుకంటే చాలా విటమిన్స్ కాల్షియం ఈ పొట్టులోనే ఉంటాయి, చాలా మంచిది. ఇది ఒక 50 గ్రాములు తెచ్చుకోవాలి. అదేవిధంగా 3వ ఐటెం చూస్తున్నారా, తెల్ల గురిగింజలు. చూసుకోండి, బాగా చూసుకోండి, తెల్ల గురిగింజలు. ఇది ఒక 50 గ్రాములు తెచ్చుకోవాలి. ఇది కూడా ఒక 50 గ్రాములు తెచ్చుకోవాలి. అదేవిధంగా సారిపప్పు, ఇది మనకి అడవుల్లో దొరుకుతుంది. సారిపప్పు ఉండయి, అక్కడ కాయలు పగలు కొడితే అందులో ఉండే పప్పు విత్తనాలు సారిపప్పు, ఇది కూడా దొరుకుతుంది. మీకు మీరుగా తెచ్చి చేసుకోండి, ఏం డౌట్ లేదు. వాడుకోవాలి, ఏదైనా సరే పద్ధతిగా వాడుకోవాలి. దీనిపై నియమాలంతా నేను చెప్తాను. సో సారిపప్పు ఇది ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా అతి మధురం చూస్తున్నారా, ఇది వచ్చేసి ఎట్లుందో అతి మధురం ఇది కూడా ఒక 50 గ్రాములు మీరు తెచ్చుకోండి. 6వ ఐటెం వచ్చేసి ఇది చూస్తున్నారా, సైంధ లవణం. బాగా చూడండి, సైంధ లవణం గడ్డ తెచ్చుకోవాలండి. అప్పుడు పౌడర్ తాకూడదు, అందులో ఏదేదో మిక్స్ అయింటే ఒరిజినల్ ఉండదు కూడా. గడ్డ తెచ్చి ఏ వస్తువు అయినా మీకు మీరుగా సొంతంగా తెచ్చి చేస్తేనే 100% ఫలితాలు ఉంటాయి. చేసేటప్పుడు కూడా నియమాలు ఉంటాయి. ఏ మెడిసిన్ వాడినప్పుడు దాని పత్యాలు ఏంటి, ఎలా ఉండాలి అనేది. పత్యం లేకుండా వాడేసి ఫలితాలు లేవంటే రావు, పత్యం ఉంటేనే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు మీకు ఇది బట్టతల పైనకి అప్లై చేయడానికి కావాల్సిన ఐటెంలన్నీ ఏంటి అని చూపించానా. ఈ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా రోల్లో కానీ కలువములో కానీ వేసుకోవాలి. రోల్లో కలువములో వేసి మెత్తగా దంచాలి. నున్నగా మైదా పిండిలాగా అంత నున్నగా దంచి ఇవన్నీ 6 వస్తువులు కలిపి ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకొని దీన్ని ఏం చేయాలంటే ఒక 1/2 స్పూన్ ఒక కప్పులోకి తీసుకొని మన కొబ్బరి ఉంటుంది కదండి, మన కొబ్బరి సాంబార్కి వాడే కొబ్బరి, పచ్చి కొబ్బరి తెచ్చి బాగా దంచో, లేదు మిక్సీలో వేసో, లేదు కలంలో వేసో బాగా దంచుకొని కొబ్బరి పాలు తీసి ఈ పౌడర్ వేసి ఆ పాలతో కలిపి మీ బట్ట తలపైన ఎక్కడెక్కడ ఎంటికలు లేదో అక్కడ మొత్తం అప్లై చేసేయాలి. నైట్ అప్లై చేసేసి మార్నింగ్ కడగాలి. కడిగేది సోపు షాంపులు వాడరాదు. సీకాయ పొడి, కుకిట్కాయ, మంగవేర్లు ఇలాంటి వాటితో ఆరాంగా మీరు తల కడుక్కోవచ్చు. సీకాయ కడుక్కోండి చాలు, సీకాయతో కడుక్కోండి. ఆరాంగా తల కడుక్కుంటే మీకు కెమికల్స్ ఉండవు, అప్పుడు ఎంటికలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఈ షాంపూ సోపులతో వాడినారంటే కెమికల్స్, మీరు ఈ మెడిసిన్ వాడినా ఆ మెడిసిన్ ఫలించవు. ఎందుకు ఎన్నో మెడిసిన్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇచ్చేవి ఫలిస్తూ ఉండలేదంటే మీరు పద్ధతులు కరెక్ట్గా లేదు. అందులో కొంతమంది ఇచ్చేది వచ్చేసి మందులు సరిగా లేదు. నేను ఈ ఫార్ములా కావాలని కొంతమంది నాకు చాలామంది ఫోన్ చేసి బట్టతలపైన ఎంటికలు రావడొచ్చేదానికి ఫార్ములా కావాలని అడిగితే నాకు కూడా తెలీదు. కొంతమంది మంచి గురువులను కలిసి వాళ్ళ దగ్గర తీసుకున్న ఫార్ములా ఏంటి ఎలా
ఇలాంటి సమస్యకి పరిష్కారాలు లేదని అడిగితే వాళ్ళు ఇది చేసుకొనైనా పరిష్కారాలు 100% ఖచ్చితంగా ఉంది అని చెప్పినారు. అదేవిధంగా ఇప్పుడు ఇది బట్టతల పైకి అప్లై చేసేది చూసినారు మీరు. ఇప్పుడు మీకు వచ్చేసి ఏమంటే లోపలికి కడుపులోకి తీసుకోవడం ఏమేమి కావాలి అనేది నేను చెప్తాను. దీనికి కావాల్సింది కేవలం 3 ఐటెంలు మాత్రం అంతే. అది నీట్గా మీకు మీరుగా చూసి తెచ్చుకోండి. తెచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు అంగిట్లో తెచ్చుకున్నారంటే అంత ఫలితాలు ఉండవు, తగ్గిపోతాయి. అందువల్ల మీరు ఏం చేస్తారంటే నేను ఇప్పుడు చూపించే ఐటెంని నీట్గా తెచ్చి కడుపుకు వాడేది ఎలా, దానికి కావాల్సిన ఐటెంలు ఏమేమి చూడండి. ఇది మీరు చూసి తెచ్చి చేసుకోండి. ఏదైనా ఆదివారం గురువారం ఈ మూలికలు తెచ్చుకోండి, మీకు అన్నీ దొరికేట్లా మూలికలే. ఇందులో ఫస్ట్ మీకు కావాల్సిండేది చూడండి, ఇక్కడ సరస్వతి ఆకు చూస్తున్నారా ఏ విధంగా ఉంటుందో. ఇది సరస్వతి బ్రాహ్మీ చూర్ణం అంటారు కదండి, దీంట్లోనే తయారు చేసేది. ఇది చూడండి, చుట్టూ ముండ్లుగా ఉంటుంది, ఆకు పల్సనగా బాగుంటుంది. కొంతమంది ఇందులో పారమ్మది చూపిస్తారు, ఆకు మందంగా నైస్గా ఉంటుంది, అది ఆర్ట్ సింబల్లో ఉంటుంది, వేస్ట్ అది. ఇది ఒరిజినల్ సరస్వతి ఆకు. చెరువుల్లో జౌకు నేల ఉండే చోట, కొండల్లో, మడికీలేరులో మీకు బాగా దొరుకుతుంది. ఇది ఒక 1/4 కిలో పౌడర్ తెచ్చుకోండి. మీరు తెచ్చి ఎండేసి పౌడర్ చేసుకోండి 1/4 కిలో. అలాగే అదే విధంగా వచ్చేసి ఇక్కడ చూస్తున్నారా నేల ఉసిరిక. ఈ నేల ఉసిరి కూడా ఒక 1/4 కిలో తెచ్చుకోండి. దీంట్లోకి ఇంకొక ఐటెం కావాలి ఏంటంటే పునర్నవ, తెల్ల గలిజేరు. ఈ 3 వస్తువులు ఒక 1/4 కేజీ 250 గ్రాములు 250 గ్రాములు తెచ్చి 3 మిక్స్ చేసి ఒక పౌడర్ చేసి గ్లాస్లో, ఒక గ్లాసు సీసాలో లేక గాజు సీసాలో వేసి ఉంచుకోండి. రోజు పొద్దున్నే 1 స్పూను, మాప్సర్ 1 స్పూన్ తాగుతూ నేను చెప్పిన ఈ పౌడర్ని టెంకాయ కొబ్బరి పాలతో కలిపి బట్టతలపైన అప్లై చేస్తూ వస్తారంటే మీకు 100% ఎలాంటి ఎంటికల సమస్య ఉన్నా ఎలాంటి చోటైనా మొలుస్తుంది. దీన్ని వాడుకోవాలి. రోజు పొద్దున్నే పాల్లోనే 1 స్పూన్ వాడుకోవాలి. చూసినారా ఇది. పలకలు వచ్చిన తర్వాత ఇదిగోండి మన దగ్గర ఎయిర్ ఆయిల్ ఉంటుంది. దీన్ని అప్లై చేస్తున్నారంటే మీకు 1 ఇంచి 1/2 ఇంచి వచ్చే వరకు ఈ పేస్ట్ అప్లై చేసుకోండి. తర్వాత అవసరం లేదు. తర్వాత ఈ ఆయిల్ పెట్టినారంటే నేను ఆయిల్ ఎలా చేసుకోవాలని కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 వీడియోలు పెట్టాను. కావాలంటే మీకోసం ఇంకొకసారి ఇంకొక వీడియో కూడా పెడతాను. ఈ ఆయిల్ అప్లై చేస్తూ వచ్చారంటే పొడుగ్గా దృఢంగా బాగా పెరుగుతాయి. ఈ విధంగా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది వాడేవాళ్ళు డ్రింక్స్ స్మోకు చేయరాదు. రెండోది వచ్చేసి ఖచ్చితంగా బేదికేసుకోవాలి, కడుపు శుద్ధి చేసుకోవాలి 3 నెలలకు ఒకసారి. అయ్యా ఇది పూయడం వల్ల 1 రోజులో వచ్చేస్తుందా, నెలలో వస్తుంది అంటే కుదరదు. 1 నెల 40 రోజుల్లో కావాల్సి పడుతుంది. కొంతమందికి 60 పడుతుంది, కొంతమందికి 80 రోజులు పడుతుంది. ఖచ్చితంగా అయితే వస్తాయ్యా. నా దగ్గర ఇలాంటి పరిమాణాలు ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా చెప్తాను. ఒక్కొక్కటే ఒకేసారి అన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, చేసుకోలేరు. ఖచ్చితంగా 100% వస్తాయి. 1 నెల కానీ 2 నెలలు కానీ 80 రోజుల్లో లేదా 90 రోజుల్లో వాడుకోండి. ఖచ్చితంగా మీకు బట్టతలపైన మొలకలు వచ్చి ఎంటికలు వస్తాయి. దీన్ని వాడుకోండి. ఎలాంటి బట్టతల సమస్య ఉన్నా పోతుంది. ఇంకా మీకు వేరే ఏదైనా నిజమైన సమస్య ఉంటే మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఆ సమస్యకు నేను మందులు ఇస్తాను. మీరు వీడియో 1-2 సార్లుగా చూడండి. చూసి మీకు మీరుగా టచ్ చేసుకోండి. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను కావాలంటే మీకు పంపిస్తాను. అదేవిధంగా నేను మీకు ఏం చెప్తానంటే పద్ధతులు ఇంపార్టెంటు. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి. ఎన్నో రోగాలకు వాళ్ళ దగ్గర మంచి మంచి ఆయుర్వేదిక్ మందులు, చిట్కాలు, నాటు వైద్యము, వనమూలికలు తెలుసు. మీ అవ్వ తాతగారులకి బాగా తెలుసు. దాన్ని కూడా తెలుసుకొని మీకు వాళ్ళు చెప్పిండే మందులు మీరే చేసుకోండి. లేదు ఇంకెవరికైనా కొంతమందికి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి చెప్పండి. లేదు మీరు ఫోన్ చేసి నాకు కూడా చెప్పండి, మా అవ్వ తాత ఇలాంటి పారమలాలు చెప్పారో నాకు చెప్పండి. నేను వాహిని మీడియా వాళ్ళ ముఖాంతరంగా 10 మందికి తెలియచేస్తాను దాన్ని. ఈ వీడియో చేయడానికి అవకాశం ఇచ్చిన వాహిని మీడియాకి అలాగే చూస్తున్న ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఈ మందులు నేనేది డూప్లికేట్ అయితే చెప్పట్లేదు. 100% మంచి మందులే. మంచి గురువుల దగ్గర విద్య నేర్చి మంచి మంచి పారమలాలు మీకోసం చెప్తున్నా. ఇది అందరికీ చెప్పేది కాదు, కానీ ఇది నాతో అంతరించిపోకుండా నేను ఈరోజు చచ్చిపోయినంటే నా మందులు ఇంకెవరికి నా ఫ్యామిలీలో కూడా తెలియదు. ఎందుకంటే దీని మీద అందరూ ఇంట్రెస్ట్ పెట్టరు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చేసి, ఈ ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు చేసి వాడుకొని బాగుపడాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చేయడం వల్ల నాకేం రాదయ్యా. మీరు వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, కొంతమంది డబ్బులు వచ్చేస్తాయి, వేళ్ళు వస్తాయి అంటారు. అవంతా ఏం లేదు. బాధల్లో ఉన్న వాళ్ళకి అనుకూలం కానీ కొందరికి తెలియని అనేసి నేను ఈ వీడియో వాహిని వాళ్ళు చెప్పిన వాహిని వాళ్ళు చెప్పిండే దానివల్ల నేను మీకు ఇది అప్లోడ్ చేస్తున్నా. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
మీ దగ్గరున్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.